నమస్కారం. రవి కిరణాల న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బాసర వసంత పంచమి మహోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం. వసంత పంచమి వేడుకలకు సీఎం హాజరు కావాలని మంత్రి కొండా సురేఖ వినతి. బాసర జ్ఞాన సరస్వతి ఉత్సవాలకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు. లక్షలాది భక్తుల రాకకు బాసరలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు. 18 నెలల్లో రాష్ట్రాన్ని గాడిలో పెట్టామన్న సీఎం చంద్రబాబు. అప్పుల సంక్షోభం నుంచి అభివృద్ధి దిశగా రాష్ట్రం మళ్లిందని వెల్లడి. సూపర్ 6 పథకాల అమలుతో పాలనకు కొత్త ఊపు. 2047 విజన్తో జీఎస్డీపీ వృద్ధిపై దృష్టి పెట్టనున్న సీఎం. వైసీపీ రాజకీయాలపై భానుప్రకాష్ రెడ్డి విమర్శ. భగవంతుణ్ణి అడ్డు పెట్టుకుని వైసీపీ రాజకీయం చేస్తోందన్న భాను. తిరుమలను ధనార్జన కేంద్రంగా మార్చారని ఆరోపణ. ఆధారాలు లేకుండా కూటమిపై నిందలు తగవన్న హెచ్చరిక. ధార్మిక క్షేత్రాలను రాజకీయాలకు దూరంగా ఉంచాలన్న భాను. ఐఏఎస్ అధికారులపై తప్పుడు ప్రచారం తగదన్న శ్రీధర్ బాబు. ఆధారం లేని వార్తలతో పాలనకు భంగం కలుగుతుందని వ్యాఖ్య. వ్యక్తిగత దూషణలు ప్రజాస్వామ్యానికి ప్రమాదమని హెచ్చరిక. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి విజ్ఞప్తి. అమరావతిలో వేగంగా సాగుతున్న నిర్మాణ పనులు. మార్చి నాటికి 4000 అధికార భవనాలు పూర్తి చేస్తామన్న నారాయణ. భూ సమీకరణకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడం హర్షణీయమని వ్యాఖ్య. అమరావతిపై రైతుల విశ్వాసానికి భూ సమీకరణ నిదర్శనమని వెల్లడి. ఈ నెల 21 నుంచి 23 వరకు శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో జరగనున్న వసంత పంచమి మహోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారికంగా ఆహ్వానించారు. ఆలయ అధికారులు, అర్చకులతో కలిసి సీఎం నివాసానికి వెళ్లిన మంత్రి సురేఖ వసంత పంచమి ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. విద్యార్థులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందని మంత్రి తెలిపారు. జ్ఞానదేవత సరస్వతి అమ్మవారి ఆశీస్సులతో విద్యార్థులు విద్యాబుద్ధులు పొందుతారని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఏడాది వసంత పంచమి సందర్భంగా బాసరకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తుండటంతో ఈసారి మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. పదేళ్ల పాటు ఐటీ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ 10,000 కోట్ల పెట్టుబడులు కూడా తీసుకురాలేదని, అయితే ప్రజాప్రభుత్వం కేవలం 2 ఏళ్లలోనే రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధి దిశగా స్పష్టమైన విధానాలతో ముందుకెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమలకు అనుకూల వాతావరణాన్ని కల్పించిందని చెప్పారు. గత పాలనలో ప్రచారానికి ప్రాధాన్యం ఇచ్చారని, వాస్తవంగా పెట్టుబడులు రాష్ట్రానికి రాలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పారదర్శక పాలన సాగుతోందని, పెట్టుబడిదారులు నమ్మకం పెరిగిందన్నారు. దీని ఫలితంగా యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతోందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. 10 ఏళ్లలో కేటీఆర్ ఐటీ మంత్రిగా ఉండి 10,000 కోట్లు కూడా తేలంటి పరిస్థితి. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు, మా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు 2 మార్లు దావోస్కెళ్లి 1,78,000 కోట్ల పెట్టుబడి తీసుకొచ్చినారు. దాంట్లో 70% ఇదివరకే పెట్టుబడులు కార్యరూపం దాల్చినాయి. గ్లోబల్ సమ్మిట్ అనేది ప్రపంచ యొక్క కంపెనీలు ఆకట్టుకున్నటువంటి సమ్మిట్. 1 లక్ష 2 లక్షలు వస్తాయనుకుంటే ఊహించని రీతిగా 5,70,000 కోట్ల పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు, వివిధ కంపెనీ రూపాల పెట్టుబడులు, స్వదేశీ పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు కూర్చుకున్న పరిస్థితి. ఇలా మున్సిపాలిటీలో ఉన్నవారు చాలా మంది వరకు చదువుకున్నవారు, విద్యావంతులు ఇలాంటి అభివృద్ధిని పరిపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతున్నారు. ఇస్తున్న సంక్షేమాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు. ఇలాంటి సంక్షేమం ఏ ఇతర రాష్ట్రం ఇవ్వట్లే. ఉచిత బస్సు కేవలం 2 కాంగ్రెస్ ప్రభుత్వం. గాంధీ భవన్ లో డీసీసీ అధ్యక్షులు దీపక్ జాన్, మోతా రోహిత్ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రతిపక్షాలు కావాలని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ప్రజాపాలనలో పారదర్శకత, బాధ్యతే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల మద్దతుతోనే ప్రభుత్వం విధానాలను అమలు చేస్తుందని, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా కొనసాగుతోందని స్పష్టం చేశారు.
సికింద్రాబాద్ జిల్లా గురించి ఎందుకు మాట్లాడలేదని ఈ సందర్భంగా మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాము. తుగ్లక్ పాలనలో, కేసీఆర్ పాలనలో ఎప్పుడైతే తెలంగాణలో ఉన్న జిల్లాలని పెంచినప్పుడు సికింద్రాబాద్ జిల్లా గురించి మీరు ఎందుకు మాట్లాడలేడని మా ఒక సూటి ప్రశ్న. మీరు సికింద్రాబాద్ చరిత్ర గురించి మాట్లాడడం జరుగుతుంది, తెలంగాణ చరిత్ర గురించి మాట్లాడడం జరుగుతుంది. మరి తెలంగాణ ఉద్యమం సమయంలో మీ యొక్క చిత్తశుద్ధి తెలంగాణ పట్ల మనకందరికీ తెలిసిందే. మీరు ఎన్నో స్టేట్మెంట్స్ తెలంగాణకు వ్యతిరేకంగా ఇవ్వడం జరిగింది. ఎవరైతే యాంటీ తెలంగాణ ఫోర్సెస్ ఉన్నారో వారి పక్షాన మీరు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మీరు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు, అదేవిధంగా సికింద్రాబాద్ గురించి మాట్లాడుతున్నారు. మీరు మినిస్టర్గా ఉన్నప్పుడు మీకు ఇవంతా గుర్తుకు రాలేదా అని ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఒక ఎమ్మెల్యేగా, ఒక మినిస్టర్గా ఉన్నప్పుడు మీరు సికింద్రాబాద్ జిల్లా కొరకు ఏం చేసిరు? ఆ రోడ్స్ ఎలా ఉందో అలాగే ఉంది, డ్రైనేజ్లు ఎలా ఉందో అలాగే ఉంది. అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ అయినా కానీ, ఇతర సంబంధిత ఇష్యూస్ అయినా కానీ ఎక్కడ ఉన్నాయో అలాగే ఉన్నది. మీరు సికింద్రాబాద్ జిల్లా గురించి ఒక మినిస్టర్గా మీరు ఏం పని చేసిరని ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క పాత్ర చేపల స్కామ్లో, గొర్రెల స్కామ్లో మనకందరికీ తెలిసిందే. 1000 కోట్ల గొర్రెల స్కామ్ జరిగింది. దానిపై ఈడీ, సిబిఐ విచారణ జరుగుతుంది. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధికి నూతన విధానాలు అమలు చేస్తున్నామని చెప్పారు. చేపల పెంపకం, మార్కెటింగ్, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. గత పాలనలో నిర్లక్ష్యానికి గురైన మత్స్యకార రంగాన్ని తిరిగి పుంజుకుంటున్నామని పేర్కొన్నారు. రాయితీలు, శిక్షణ కార్యక్రమాల ద్వారా మత్స్యకారులకు ఆదాయం పెరుగుతోందని వివరించారు. ప్రభుత్వ చర్యలతో మత్స్యకార కుటుంబాల్లో భరోసా పెరిగిందని మెట్టు సాయి కుమార్ స్పష్టం చేశారు. కార్పొరేట్ ఎలక్షన్ చూసుకున్నాం, మీ పెద్ద పదం మా పెద్ద పదము, మీ దమ్ము చూసుకున్నాం, మాది చూసుకున్నాం. మీ సనత్ నగర్ లో గాని, మీ సికింద్రాబాద్ లో గాని గతంలో ఓడిపోయి మర్చిపోలేదా? గతంలో 6 స్థానాలు కాబట్టి కాంగ్రెస్ మర్చిపోలేదా మీరు? సికింద్రాబాద్ ప్రజలకు, సనత్ నగర్ ప్రజలకు పట్టిన చీడ పీడ తలసాని శ్రీనివాస్ యాదవ్. వాళ్ళ రక్తాన్ని పిండి పీచి చేసి తాగుతుంది మీ కుటుంబం. కాబట్టి ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే ముందు మాట అదుపులో పొదుపులో పెట్టుకుంటే చాలా బాగుంటది. ముక్కలు చేస్తున్న వారు రేపు బోర్డు కాక తప్పదు. రాజకీయంగా మాట్లాడు. 40 ఏళ్ళ రాజకీయంలో ఉన్నారు మీరు. మతిపోయిందా? మతిపోతుందా? అని చెప్తున్నాను. 100కు 100% సికింద్రాబాద్ సరత్ మంత్రులు, ఐఏఎస్ అధికారులపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు. నిష్పక్షపాతంగా పనిచేస్తున్న అధికారులపై ఆధారం లేని వార్తలు ప్రచారం చేయడం సరైన సంస్కృతి కాదని అన్నారు. సోషల్ మీడియా, కొన్ని మీడియా వేదికల ద్వారా తప్పుడు కథనాలు ప్రచారం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజమే కానీ వ్యక్తిగత దూషణలు, తప్పుడు ఆరోపణలు తగవని స్పష్టం చేశారు. ప్రజల కోసం అంకిత భావంతో పనిచేస్తున్న అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీయకూడదన్నారు. మీడియా సంస్థలు, సోషల్ మీడియా హ్యాండిల్స్ బాధ్యతాయుతంగా వ్యవహరించారు విజ్ఞప్తి చేశారు. మంచి పాలనకు ఇది అనుకూలమైన వాతావరణం కాదని శ్రీధర్ బాబు హెచ్చరించారు. మీడియా మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మొన్న ఈ మధ్యలో మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక సందర్భాల్లో
కొన్ని సత్యదూరమైన మీడియా వైరల్ చేయటం, ప్రత్యేకించి ఐఏఎస్ ఆఫీసర్ల మీద పేరు రాయకుండా, దానికి తోడు మరి ప్రభుత్వంలో ఉన్న పెద్దల పైన కొన్ని మీడియా సందర్భంగా వచ్చినాయి. తప్పకుండా దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. దాంట్లో కొన్ని మీడియాలలో ప్రధానంగా సోషల్ మీడియాకు సంబంధించి వచ్చి కొంతమంది సహచరులకు సంబంధించిన మరి ఎవరిదో ఏదో పేరు పెట్టకుండా ఇష్టారాజ్యంగా ఆ విధంగా చేయడం అనేది, ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం చేస్తా ఉన్న అనేక కార్యక్రమాలు ఈ విషపూరితమైన మరి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ విధంగా చేయొద్దని, ఎందుకంటే దాంట్లో అధికారులను కూడా మరి ఆ జిల్లాలకు సంబంధించిన అధికారులని పెట్టడం జరిగింది. ఎవరు ఏమైనప్పటికీ నేరుగా ఆ విధంగా ప్రస్తావన చేయడం మంచిది కాదు. ఈ ప్రజాస్వామ్యంగా రాజకీయ పరంగా ఏదన్నా వైరుధ్యాలు ఉన్నా, ఏదన్నా ఉన్నా రాజకీయ పరంగా ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రయత్నం చేయాలి. ఈరోజు అంటే ఏ జిల్లా అయినా ఆ జిల్లా వరకు కూడా, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తారు. అందుకోసమే ఈరోజు అందరికి కూడా అపీల్ చేస్తూ ఉన్నాం, ఇది కరెక్ట్ కాదని కొంతమంది సోషల్ మీడియాకు సంబంధించిన ప్లాట్ఫామ్స్కి సంబంధించిన మిత్రులకు కూడా, లేకుంటే ఒక ప్రధానమైన మరి టీవీ ఛానల్లో వచ్చిన వైనాన్ని కూడా ఖచ్చితంగా కూడా ఖండిస్తూ ఉన్నాం. అధికారులు నిష్పక్షపాతంగా వారు పనిచేస్తూ ఉన్న సందర్భంలో వారికి మోరల్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని, ఈ విధంగా చేయొద్దని. తెలంగాణ బీజేపీ శాసనసభ నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి మీడియాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో విఫలమైందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మాటలకే పరిమితమైందని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రభుత్వం స్పష్టత లేకుండా వ్యవహరిస్తోందన్నారు. రైతులు, యువత, నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారని చెప్పారు. బీజేపీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పును బీజేపీ తీసుకువస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం సరిగ్గా వినియోగించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో పోరాటం కొనసాగుతుందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఫోన్ సైడ్ ఫోన్ వేసి బయట వివేకానంద కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో టీడీకే అధినేత విజయ్ సీబీఐ విచారణకు హాజరయ్యారు.
ఈ ఘటన తమిళనాడు తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా సిబిఐ అధికారులు విజయ్ ను పలు ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన వివిధ కోణాలను పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారించిన సిబిఐ బాధ్యత వహించాల్సిన అంశాలపై లోతుగా దర్యాప్తు చేస్తోంది. విజయ్ రాజకీయంగా కీలక వ్యక్తిగా ఎదుగుతున్న నేపథ్యంలో ఈ విచారణకు ప్రాధాన్యం ఏర్పడింది. ఆయన సహకారంతోనే నిజాలు బయటకు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఈ కేసును రాజకీయం చేయొద్దని టీవీకే వర్గాలు కోరుతున్నాయి. సిబిఐ విచారణ పూర్తయ్యాక స్పష్టత వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. పద్దెనిమిది నెలల కూటమి ప్రభుత్వ పాలనలో అనేక సవాళ్లను అధిగమించి రాష్ట్రాన్ని గాడిలో పెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సచివాలయంలో మంత్రులు, సెక్రటరీలతో నిర్వహించిన సమీక్షలో సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పులు తెచ్చుకోలేని పరిస్థితి నుంచి సూపర్ 6 పథకాలు అమలు చేసే స్థాయికి ప్రభుత్వం ఎదిగిందన్నారు. కేంద్ర పథకాలను పునరుద్దరించి రాష్ట్ర అభివృద్ధికి వినియోగిస్తున్నామని తెలిపారు. 2047 విజన్లో భాగంగా జీఎస్టీపీ వృద్ధి, ఆదాయ మార్గాల విస్తరణపై అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. పీపీపీ ప్రాజెక్టులు, వాట్సాప్ గవర్నెన్స్, ఆన్లైన్ సేవలపై సమీక్ష జరిగింది. ఇది ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. టెంపుల్స్ పోగలుగుతున్నారు, బంధువులింట్లో పోగలుగుతున్నారు, ఫ్రీగా తిరగలుగుతున్నారు. ఈ సంక్రాంతి కూడా మంచి మూమెంట్ ఉండే అవకాశం వచ్చింది. ఇంకొక పక్క 46 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభావ ఇచ్చాం. 6,310 కోట్లు ఇచ్చాం. అదే సమయంలో 24 గంటల ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు పే చేసే పరిస్థితికి వచ్చాం. మొన్న పోతే ఈస్ట్ గోదావరి జిల్లాలో రైతులు చాలా సంతోషం సార్. ఒకప్పుడు డబ్బులు వచ్చేటివి కాదు, మేము వేరే వాళ్ళకి అమ్ముకునే పరిస్థితి వచ్చేది. ఒక 100-200 రూపాయలు తగ్గించి అమ్ముకున్నాం. ఈ రోజు కరెక్ట్ గా డబ్బులు కూడా మా అకౌంట్ లో 24 గంటలు వస్తా ఉంది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. దీపం 2, 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం. పెన్షన్స్ మనం ఏ రాష్ట్రంలో కూడా లేదు. 33,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం 4,000, 6,000, 10,000, 15,000 వాళ్ళ పరిస్థితిని బట్టి మనం ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇది సంక్షేమ రంగంలోనే ఒక మైలురాయి. యాజ్ ఆన్ టుడే బెంచ్ మార్క్ పబ్లిక్ సాటిస్ఫాక్షన్ లో డబ్బులు ఇవ్వడమే కాకుండా డెలివరీ, కరప్షన్ ఫ్రీ, టైమ్లీ, మేనరిజం అన్నిట్లో నెంబర్ 1 వచ్చి పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్. ఆ డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్. 60-70 పథకాలు ఇప్పటికే అమలు చేశాం. చాలా వరకు చిన్నవి, పెద్దవి, ఇమాములు, మౌజములు మొదలుకొని పాస్టర్స్ ఒకేసారి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, ఎన్నో స్కీములు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని డీరైల్ అయితే అవన్నీ కరెక్ట్ చేసి మళ్ళా మన డబ్బులంతా కూడా ఖర్చు పెట్టి యూసీలు ఇచ్చి ఇప్పుడు రిలీజ్ చేసుకునే పరిస్థితికి వచ్చాం. వైసీపీ రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక భగవంతుణ్ణి అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తుందని బీజేపీ నేత, టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. టీటీడీలో జరుగుతున్న అపవిత్ర చర్యలకు తాడేపల్లి ప్యాలెస్ తో సంబంధం ఉందని ఆరోపించారు. గత పాలనలో తిరుమల క్షేత్రాన్ని ధనార్జన కేంద్రంగా మార్చారని మండిపడ్డారు. ఆధారాలు లేకుండా కూటమి ప్రభుత్వంపై నిందలు వేయడం తగదన్నారు. వెంకటేశ్వర స్వామితో ఆటలాడిన వాళ్లకు గతంలో ఏమైందో గుర్తు పెట్టుకోవాలని వైసీపీ నేతలను హెచ్చరించారు. ధార్మిక క్షేత్రాలను రాజకీయాలకు దూరంగా ఉంచాలని స్పష్టం చేశారు. ప్రజలు ఈ రాజకీయ నాటకాలను గమనిస్తున్నారని అన్నారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏదో ఒక అంశాన్ని ఆధారాలు లేకుండా వారే ఆధారాలు సృష్టించి ఎన్డీఏ కూటమి అపచారం చేస్తోందని చెప్పి మా మీద అపనిందన మోపుతున్నారు. పరకామణిలో దొంగతనం జరిగితే నిందితుడితో చెట్టు కింద పంచాయతీ చేసి వాళ్ళు ఏదో ఘనకార్యం చేశారని చెప్పి చెప్తున్నారు. ఖబర్దార్ జాగ్రత్త. గతంలో వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వారి చరిత్ర వారికి తెలుసు. వైసీపీ నాయకులు ముఖ్యంగా మాడి మసైపోయారు. మద్యం బాటళ్ళు వీళ్ళే తీసుకువెళ్ళి అక్కడ పెట్టి టీటీడీ మీద, ధర్మకర్తల మండలి మీద, ప్రభుత్వం మీద నెట్టడం ఎంతవరకు సమంజసం? కరుణాకర్ రెడ్డి గారు సిగ్గుండాలి. దొంగని దాతగా చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. థెఫ్ట్ని గిఫ్ట్గా చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. మీరు దేవాలయాల గురించి, దేవుడి గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టుంది. మీకు అసలు దేవుడి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వైసీపీ నాయకుల్ని, వైసీపీ పార్టీని హెచ్చరిస్తోంది. టీటీడీలో జరిగే ప్రతి అంశం
తాడేపల్లి ప్యాలెస్లో లింక్ ఉంది, తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటి వాళ్ళతో లింక్ ఉంది, అన్నీ బయట పెడతాయి. ఖచ్చితంగా రాబో రోజుల్లో పాత్రదారులు, సూత్రధారులు, కుట్రదారులు, లబ్ధిదారులు ఇలాగే మీరు కానీ భగవంతుడి జోలికి, వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే ప్రజలు తరిమే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ వైసీపీ నాయకుల్ని, వైసీపీ పార్టీని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. మార్చి నెలాఖరుకు 4,000 అధికార భవనాలను పూర్తి చేసి శాఖలకు అప్పగిస్తామని చెప్పారు. అమరావతి మండలం కర్లపూడి, లేమల్లె గ్రామాల్లో భూ సమీకరణ ప్రక్రియను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్తో కలిసి ప్రారంభించారు. భూ సమీకరణకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. తొలి రోజే 354 ఎకరాలు సమీకరణకు రావడం అమరావతిపై రైతుల విశ్వాసానికి నిదర్శనమన్నారు. రాజధాని నిర్మాణం రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమని, అన్ని పనులు వేగంగా పూర్తి చేస్తామని నారాయణ స్పష్టం చేశారు. ఆల్ ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్లు అక్కడ వేసేయన్ని 195 అడుగులు, 165 అడుగులు. సీఎం గారు క్లారిటీ ఇచ్చారు, అవే రావాలి, ఏమాత్రం స్టాండర్డ్ తగ్గకూడదు, అదే స్టాండర్డ్ చేయాలి. అయితే అదంతా చేయాలంటే టైం పడుతుంది. ఎందుకంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అక్కడ వేసేది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రికల్ లైన్స్ ఓపెన్ ఉండవు, అన్ని అండర్ గ్రౌండే. టెలిఫోన్ లైన్స్ ఓపెన్ ఉండవు, అన్ని అండర్ గ్రౌండే. ట్రంక్ రోడ్లు అయితే గ్యాస్ లైన్స్ అన్ని అండర్ లైనే. అయితే అన్ని అండర్ గ్రౌండ్ చేయాలంటే టైం పడుతుంది, 3 years పడుతుంది. అందుకనే రైతులు ఇబ్బంది పడకుండా ఈసారి అనుకున్నది ఏంటంటే సీడ్ యాక్సెస్ లో బ్యాలెన్స్ సీడ్ యాక్సెస్ 2 లైన్స్, అంటే సీడ్ యాక్సెస్ గా డిజైన్ చేసాం, ఇమీడియట్ గా 2 లైన్స్ వేసాం పబ్లిక్ తిరగటానికి. ఆ విధంగా ఈ యొక్క గ్రామాల్లో ఫస్ట్ డిజైన్ 9 వరుసలు 12 వరుసలు చేస్తాం. అందులో ఇమీడియట్ గా 2 వరుసలు కంప్లీట్ చేస్తాం, ఎలక్ట్రికల్ పోల్స్ ఇస్తాం. ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ, హోటల్స్ కట్టుకునే వాళ్ళు కానీ చేసుకుంటారు. తర్వాత వర్క్ కంటిన్యూషన్ చేస్తామని చెప్పాను ముఖ్యమంత్రి గారికి. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. ఏది ఏమైనా 3 సంవత్సరాలు అన్నీ అయిపోవాలి, ఏది ఉండకూడదని. ఈరోజు అమరావతిలో ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఎంత వేగవంతం అంటే ఎంత వేగవంతంగా రేపు మార్చి నెలాఖరాకి 4,026 అధికార భవనాలు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. మార్చి నెలాఖరాకి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. అదేవిధంగా ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రాబోయే 1.5 years పూర్తవుతున్నాయి. లేఅవుట్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ 2 years పూర్తవుతున్నాయి. ఐకానిక్ టవర్స్ మాత్రం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై కోర్టులో తమ అభ్యంతరాలను స్పష్టంగా వెల్లడించామని సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. విచారణ సమయంలో తాను స్వయంగా కోర్టులో హాజరై ఉన్నానని చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో ఏపీ ప్రభుత్వం అనేక నిబంధనలు ఉల్లంఘించిందన్న అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ముందుకు వెళ్తున్నారని సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదించారని తెలిపారు. ఈ సందర్భంగా కోర్టు సూట్ ఫామ్ లో రావాలి అంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం న్యాయపరంగా, పరిపాలన పరంగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఉత్తమ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా జరిగే ఏ చర్యనైనా అడ్డుకుంటామని ఆయన తెలిపారు. అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్టు వాళ్ళ ఫ్లడ్ వాటర్స్ అన్నా ఇంకోటన్నా వాళ్ళకి అలకేట్ అయిన వాటర్స్ కంటే ఎక్కువ ఇది వాడటానికి వీలు లేదు. అదేవిధంగా ఈ పోలవరం ప్రాజెక్టు కూడా అనేక వయలేషన్స్, ఒరిజినల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అనేక వయలేషన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయడం జరిగింది. అవి కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చి ఆనాడు మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ స్టాప్ వర్క్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయడం లేదని చెప్పి కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వాళ్ళకి అలాటెడ్ క్వాంటిటీ అంటే 484.5 TMC ఇంక్లూడింగ్ ఎవాపరేషన్ లాసెస్ అంతకంటే ఎక్కువ ఉపయోగించుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది. డిపిఆర్ ప్రిపరేషన్ మొదలుపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. డిపిఆర్ ప్రిపరేషన్కి సిడబ్ల్యూసి అనుమతి ఇవ్వలేదు ఇప్పటివరకు. ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా ఇన్ ప్రిన్సిపల్ కన్సెంట్ కూడా ఇవ్వలేదు. కానీ మీరు ఇది పూర్తిగా ఆపాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వి ఈరోజు వాదించాడు. అదేవిధంగా there is blatant violations of
AP Reorganization Act of Section 84 and 85, which require approvals from diverse other stakeholders and statutory bodies. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, అపెక్స్ కౌన్సిల్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఇవి ఏమీ అప్రూవల్స్ లేకుండా ముందుకు పోతుంది. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని నటుడు మంచు మోహన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో ఆలయ అధికారులు ఆయనకు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. శ్రీవారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కుటుంబంతో కలిసి తిరుమల రావడం ఎంతో ఆనందంగా ఉందని మోహన్ బాబు తెలిపారు. శ్రీవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. సినీ రంగంలో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సమయం కేటాయించడం తనకు ఎంతో సంతృప్తినిస్తుందని పేర్కొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పటికీ దర్శన ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయని కుటుంబ సభ్యులు ప్రశంసించారు. ఈ సౌండ్ ఎక్కువ వస్తుంది సార్. మరియు అభ్యంతరకరమైన రీల్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ. பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்பது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. ವಿಧಿಮುறைகளை ಮೀರಿனால் ಚಟ್ಟಪಡಿ நடவடிக்கை எடுக்கப்படும் என ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದ కొంచెం అట్లే creating objectionable reels and posting them on social media is strictly prohibited. Legal action will be taken against the violators. ఓం నమో వెంకటేశాయ. తిరుమల రాజకీయ భాషణ ಮಾಡುವುದು, తయారిసి సామాజిక మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తప్పుదోవ పట్టిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. అప్పులపై ప్రభుత్వం వాస్తవాలు దాచిపెడుతోందని అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో సంక్షేమానికి, అభివృద్ధికి సమతుల్యంగా ఖర్చులు చేశామని వివరించారు. ప్రస్తుతం ప్రజా సంక్షేమ పథకాలు క్రమంగా తగ్గిపోతున్నాయని విమర్శించారు. ప్రకటనలకే పరిమితమయ్యాయని అన్నారు. రాష్ట్రంలో ధరల పెరుగుదల ప్రజలపై భారం మోపుతోందని చెప్పారు. ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తే ప్రభుత్వం సమాధానం చెప్పకుండా విమర్శలను తప్పుదోవ పట్టిస్తోందని బుగ్గన మండిపడ్డారు. ఇప్పుడు మొత్తము భారతదేశంలో రాజస్థాన్లో జైసల్మేర్ తర్వాత నెక్స్ట్ అతి తక్కువ వర్షపాతం ఉండేది అనంతపురం జిల్లా. గత 100 సంవత్సరాలు చూస్తే కరువు కాటకాలతో అల్లాడిపోయిన ప్రాంతం ఏదైనా ఉందంటే ఇది రాయలసీమ ప్రాంతం. ఎందుకంటే మనకు ఈశాన్య ఋతుపవనాలు కానీ నైరుతి ఋతుపవనాలు కానీ రెండు కూడా మిస్ అయిపోతాయి. అందుకోసమే మొట్టమొదటి నుంచి కూడా ఇది చాలా వెనుకబాటుతనం కూరుకొని పోయిందన్నమాట. పోనీ ఇది ఇట్లా ఉండగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పాలి సమాధానం దీనికి? ఇది నిజమా కాదా అని చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? ఒకటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకంటే ఇది ఈ ప్రయోజనాలు ఎవరు, రాయలసీమ లిఫ్ట్ ప్రయోజనాలకు ఎవరికి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. రాష్ట్రం తర్వాత ఎవరికి రావాలి? ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి. చంద్రబాబు నాయుడు గారు పుట్టిన ఊరు ఎక్కడ? రాయలసీమ ప్రాంతం కాదా? కాబట్టి ఆయనకు అదనంగా ఉంది బాధ్యత. ఇప్పుడు రాజకీయాల్లో కానీ ఏ ప్రజా సేవలో కూడా దేశానికి ఎంత మనము ప్రాముఖ్యత ఇస్తామో, రాష్ట్రానికి ఇస్తామో, ప్రాంతానికి ఇస్తామో, మన ఊరికి కూడా కదా, జన్మనిచ్చిన ఊరు. సమాధానం ఏమని ఇంతవరకు ఎన్ని రోజులైంది కదా, 10 రోజులైంది, సమాధానం ఎక్కడైనా ఇచ్చినారా? ఇవ్వకపోగా ప్రెస్ మీట్లు పెట్టడం, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడం. 22 టీఎంసీనే కదా మీకు ఉండేది,
దాన్ని ఏ విధంగా తీసుకుంటారు అని ఒకరు, నీటిపారుదల శాఖ మంత్రి ఆయన అయితే నవ్వుకుంటూ ఎకిలించుకుంటూ ఎవరు నీకు 15 నీకు 15 నీకు 18 అని చాలా పాపులర్ అయినాడు చూడండి. అతి ఫాస్ట్ గా పాపులర్ అయిన మనిషి ఆయన. నాకు తెలిసి రాజకీయాల్లో అంత ఫాస్ట్ గా పాపులర్ అయిన మనిషి ఆయన తప్ప ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. ఎందుకు ఒకటే ఒక స్టేట్మెంట్, నీకు 15 నీకు 15 నీకు 18. ఆయన ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఒక రకంగా చూడాలంటే ఎకిలించుకుంటూ రాయలసీమ లిఫ్ట్ గురించి మాట్లాడుతూ ఉంటే ఏమన్నా దీంట్లో బాధ్యత ఉంది? అసలు కొద్దిగా దాంట్లో బాధ్యతతో మాట్లాడుతున్నారా? అసలు వాళ్ళు మాట్లాడే లాజిక్ ఏమన్నా ఉందా? ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట నిజమా కాదా, ఏమన్నా మాటల్లో పొరపాటుగా అర్థం చేసుకున్నారని ఎక్కడన్నా ఒక్కరన్నా చెప్పినారు ఇంతవరకు? ఇది బాధ్యత ఎవరిది? ముఖ్యమంత్రి గారిది బాధ్యత. ఆయన వచ్చి చెప్పాలా ఇది నిజంగా జరిగిందా? ఒకవేళ జరగలేదంటే ఇది జరగలేదు, ఇది రాంగ్ అని చెప్పండి. లేదా జరిగింటే ఇది ఈ విధంగా అని చెప్పండి. ఎవరంటే వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించేది, వాళ్ళతో ఉన్న పుండు మీద ఉప్పేసినట్లుగా ఇంకా రొంత రాయలసీమ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరినీ కూడా ఒక చిన్న చూపు చూడటం జరుగుతుంది. సామాన్య మానవునికి ప్రజలకు అర్థం కావాలంటే ఒక 2-3 పదాలు ఉంటాయన్నమాట. గుంటూరులో వివిఐటి యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దర్గా టు దుర్గా కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ ర్యాలీని యూనివర్సిటీ చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, డీఎస్పీ శ్రీనివాస్ ప్రారంభించారు. హజరత్ కాళేషా మస్తాన్ దర్గా నుంచి విజయవాడ దుర్గమ్మ ఆలయం వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. మత సామరస్యం, జాతీయ ఐక్యత, ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. గత 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వివిధ మతాలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమం సమాజంలో శాంతి, ఐక్యతకు చక్కటి ఉదాహరణగా నిలిచిందని పలువురు ప్రశంసించారు. వివేటి యూనివర్సిటీ నుంచి ప్రతి సంవత్సరం వివేకానంద బర్త్డే పురస్కరించుకొని కాలేజ్ పిల్లలందరూ, యాజమాన్యం, స్టాఫ్ అందరూ కలిసి గుంటూరు నుంచి విజయవాడ దాకా మేము 33 కిలోమీటర్లు నడుస్తా ఉన్నాం. మెయిన్ ఉద్దేశం వల్ల అందరం కలిసి అన్ని మతాలు కానీ అన్ని కాస్టులు కానీ అందరూ కలిసి ఉండాలనే దానికి చేస్తా ఉన్నాం. నేషనల్ ఇంటిగ్రేషన్ వాక్ అని చేస్తున్నాం. ఇది కాకుండా మా పిల్లలకి బాగా మంచిదవుతుంది ఏంటంటే, మనం లైఫ్లో ఎన్నో పనులు చేయడానికి మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. ఒకసారి పని మొదలుపెట్టి ఎలాగోలా చేద్దాం అనుకుంటే, ఇప్పుడు 33 కిలోమీటర్లు నడవగలం అనుకో, ఒకసారి మొదలుపెట్టి ఈ కొంచెమే కదా నడుస్తూ ఉంటే మొత్తానికి గమ్యం చేరుతాం అనమాట. అది లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది అనేసి ఇలా కంటిన్యూ చేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాసరా వసంత పంచమి మహోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం. వసంత పంచమి వేడుకలకు సీఎం హాజరు కావాలని మంత్రి కొండా సురేఖ వినతి. బాసరా జ్ఞాన సరస్వతి ఉత్సవాలకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు. లక్షలాది భక్తుల రాకకు బాసరలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు. 18 నెలల్లో రాష్ట్రాన్ని గాడిలో పెట్టామన్న సీఎం చంద్రబాబు. అప్పుల సంక్షోభం నుంచి అభివృద్ధి దిశగా రాష్ట్రం మళ్లిందని వెల్లడి. సూపర్ 6 పథకాల అమలుతో పాలనకు కొత్త ఊపు. 2047 విజన్తో జీఎస్డీపీ వృద్ధిపై దృష్టి పెట్టనున్న సీఎం. వైసీపీ రాజకీయాలపై భానుప్రకాష్ రెడ్డి విమర్శ. భగవంతుణ్ణి అడ్డు పెట్టుకుని వైసీపీ రాజకీయం చేస్తోందన్న భాను. తిరుమలను ధనార్జన కేంద్రంగా మార్చారని ఆరోపణ. ఆధారాలు లేకుండా కూటమిపై నిందలు తగవన్న హెచ్చరిక. ధార్మిక క్షేత్రాలను రాజకీయాలకు దూరంగా ఉంచాలన్న భాను. ఐఏఎస్ అధికారులపై తప్పుడు ప్రచారం తగదన్న శ్రీధర్ బాబు. ఆధారం లేని వార్తలతో పాలనకు భంగం కలుగుతుందని వ్యాఖ్య. వ్యక్తిగత దూషణలు ప్రజాస్వామ్యానికి ప్రమాదమని హెచ్చరిక. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి విజ్ఞప్తి. అమరావతిలో వేగంగా సాగుతున్న నిర్మాణ పనులు. మార్చి నాటికి 4000 అధికార భవనాలు పూర్తి చేస్తామన్న నారాయణ. భూ సమీకరణకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడం హర్షణీయమని వ్యాఖ్య. అమరావతిపై రైతుల విశ్వాసానికి భూ సమీకరణ నిదర్శనమని వెల్లడి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.